ద ఫిష్ కింగ్ పార్ట్ 3 కథ ప్రారంభం. రాజు పరిచయం. ఆకాశం స్పర్శించే గర్వంతో, సముద్రం అంతటి లోతైన ధైర్యంతో, సింహం వంటి తేజస్సుతో, సర్వలోకాన్ని కుదిపే శక్తితో. ఇతని జననం కేవలం ఒక రాజుగా కాదు, వీరత్వంతో నిండిన ఒక మహాయుగం. ఈయన ఎక్కడ నడుస్తే అక్కడ భూమి కంపిస్తుంది. ఈయన పేరు వినిపిస్తే చాలు, శత్రువులు సైతం వణికిపోతారు. అతడు రాజాధిరాజుడు. అతడు అపర శక్తిశాలి వీరేంద్ర సింగ్. రాజ్యాన్ని పరిపాలించే యువరాజు వీరేంద్ర సింగ్ గురించి ప్రతి చోట చర్చలు వినిపించేవి. వీరేంద్ర అద్భుతమైన సౌందర్యం, ధైర్యం మరియు న్యాయబద్ధమైన పాలనకు ప్రసిద్ధుడు. అతడు చిన్నతనంలోనే నిపుణుడిగా మారాడు. తన కవచం ధరించి రణరంగంలో శిక్షణ పొందడం మరియు అడవుల్లో వేటకేగడం అతని నిత్య జీవితంలో భాగమయ్యాయి. అతడు ఒకసారి చిన్న వయసులో, సుమారు 10 ఏళ్లప్పుడు నది వద్ద చేపలు పట్టడానికి వెళ్లాడు. వేటలో నైపుణ్యం ఉన్న వీరేంద్ర ఒక పెద్ద చేపను పట్టాడు. కాని ఆ చేప ఓ సాధారణ జీవి కాదు. అది ఒక ఋషి దీర్ఘకాలపు తపస్సులో చేప రూపంలో ఉంది. ఆ తపస్సును భంగం కలిగించినందుకు ఆ ఋషి కోపంతో వీరేంద్రను శపించాడు. రాత్రివేళలో నువ్వు చేప రూపంలోకి మారుతావు. ఈ శాపం 20 ఏళ్ల వరకు నీ మీద ఉంటుంది. వీరేంద్ర క్షమాపణలు కోరుతూ, క్షమించండి మహర్షి, నేను మీ తపస్సు భంగం చేయాలనుకోలేదు అన్నాడు. కానీ శాపం తొలగలేదు. రాత్రి చేప, పగలు మానవ రూపం. అతని జీవితంలో ఓ కొత్త కష్టం మొదలైంది. వీరేంద్ర పెరుగుతున్నప్పుడు, ఇటీవలే 10 ఏళ్లు పూర్తయి అతను 20 ఏళ్ల వయస్సుకు చేరుకున్నాడు. అతని ధైర్యం, తెలివితేటలు మరియు రాజ్య నిబద్ధత అతన్ని తన ప్రజల గుండెల్లో అమృతంలా నిలబెట్టాయి. కానీ రాత్రిపూట తన శాపం కారణంగా ఎదుర్కొనే బాధను మాత్రం అతడు ఎవరికీ తెలియనివ్వలేదు. ఈ గోప్యం అతని గుండె లోతుల్లో దాగి ఉండేది. ఒకరోజు అడవి సఫారీలో వీరేంద్ర తన సమీప సహచరులతో కలిసి జంగిల్ సఫారీకి వెళ్లాడు. అడవి అందాలను ఆస్వాదిస్తూ వేట చేయడం కోసం మరింత లోతైన అడవిలోకి వెళ్లాడు. అప్పుడే అతను దూరంగా ఒక అద్భుతమైన దృశ్యం చూశాడు. ఒక యువతి, సంగీత, చెరువు కింద నీళ్లు తీసుకెళ్లి కొందరికి సహాయం చేస్తోంది. ఆమె చూపుల్లో నిష్కల్మషమైన ప్రేమ దొర్లుతూ తన చుట్టూ ఉన్న జంతువులకు నీళ్లు ఇస్తోంది. ఆమె అందమైన ముఖం, మంచితనం మరియు కష్టపడి పనిచేసే గుణం రాజును కట్టిపడేసింది. వీరేంద్ర గుండె తొలిసారి గట్టిగా కొట్టుకుంది. ఈ అమ్మాయి ఎవరు? ఇంత సౌందర్యానికి తోడుగా ఇంత మంచితనం ఎలా కలగలిశాయి అని ఆలోచించాడు. ఆ క్షణంలోనే వీరేంద్ర తన మనసును కోల్పోయాడు. ఆమె గురించి తెలుసుకోవాలని అతనికి కోరిక కలిగింది. అతను దూరంగా నుండి తన సైనికులను తిలకిస్తూ, ఆమె పేరు ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చింది అని ప్రశ్నించాడు. కాని ఈ ప్రశ్నలన్నింటికీ జవాబులు ఇవ్వడానికి కాలం మాత్రమే అతని సహాయపడాలి. రాజు సంగీత గురించి ఎలా తెలుసుకుంటాడు? సంగీత రాజుని పెళ్లి చేసుకోవడానికి తన మారు తల్లి అయిన లలిత ఒప్పుకుంటుందా? నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ అవ్వకుండా చూడండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.